Okay, as per our discussion in previous class, we have started inverters, final unit. Okay, and we had seen different types of single phase half bridge inverter, single phase full bridge inverter, and how to get that current waveforms depends upon the load, and voltage waveform is always a square waveform for single phase. Okay, and now we are going for three phase bridge inverters. As you can screen కనిపిస్తుంది కాబట్టి ఓకే త్రీ ఫేజ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ ఓకే అండ్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఒకసారి చూపిస్తాను ఇదిగోండి ఇది త్రీ ఫేజ్ బ్రిడ్జ్ ఇన్వర్టర్ మనం ఇదే డయాగ్రామ్ ని ఇలా డయోడ్స్ తోనే వేయాలనే ఏం రూల్ ఏం లేదమ్మా కెపాసిటర్ నార్మల్ గా బేసిక్ గా ఇలా కూడా వేసేసేయచ్చు దీన్ని ఇఫ్ యు అబ్జర్వ్ హియర్ స్విచెస్ ఆర్ ఫస్ట్ స్విచ్ సెకండ్ స్విచ్ okay this is switch 1 3 5 2 4 6 పేర్లు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంతకుముందు మనం ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు అని చెప్పుకుంటాం కదా కానీ అలా కుదరదు ఇక్కడ మీరు పేరు మారిస్తే టేబుల్ మారిపోతుంది ఓకే దట్స్ వై బీ కేర్ఫుల్ దట్ దిస్ ఆర్ ఆడ్ 1 3 5 ఓకే అంటే ఈవెన్ అన్నది 2 2 4 6 ఇలా రాదు 2 అన్నది ఇక్కడ స్టార్ట్ అవుతుంది 2 4 6 ఓకే స్విచెస్ టైప్ లో కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు కొన్ని టెక్స్ట్ బుక్ లో స్విచ్ గానే ఉంటుంది అలాగే లోడ్ అన్నది ఇదిగోండి ఈ పాయింట్ నుంచి ఒక లైన్ ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇంకో లైన్ ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇంకో లైన్ ఈ మూడింటిని కలిపి ఒక త్రీ ఫేజ్ లోడ్ ఓకే ఇలా కూడా గీసుకోవచ్చు డయాగ్రామ్ అన్నది ఎలా ఉన్నా కూడా మీకు ఇలా నచ్చితే ఇలా వేసుకోండి అది ఇలా గుర్తుంటే ఇలా వేసుకోండి వేయడానికి అంటే డయోడ్లు ఆ కెపాసిటీలు వేయాల్సిన అవసరం లేదు ఓకే దట్ ఈస్ వాట్ దిస్ టాపిక్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి పైన అన్ని కూడా ఆడ్ నెంబర్స్ తో ఉన్నాయి ఓకే అలాగే డౌన్ అన్ని కూడా ఈవెన్ నెంబర్స్ తో ఉన్నాయి అలాగే ఇక్కడ 3 బ్రిడ్జెస్ ఉన్నాయమ్మా అంటే ఎలా చెప్పాలంటే బ్రిడ్జెస్ అంటే 3 ఆర్మ్స్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే టోటల్ 6 థైరిస్టర్స్ ఉంటాయి 6 SCRs ఉంటాయి మొత్తం ఇక్కడ ఓకే దట్ ఈస్ వాట్ ఇక్కడ 3 ఫేజ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ లో 6 ఉన్నాయి అదే మీరు 3 ఫేజ్ సింగిల్ ఫేజ్ కి వెళ్తే సింగిల్ ఫేజ్ హాఫ్ బ్రిడ్జ్ లో ఎన్ని ఉన్నాయి ఒకసారి చూసుకోండి కౌంట్ కోసం సింగిల్ ఫేజ్ హాఫ్ బ్రిడ్జ్ లోనేమో 2 ఉన్నాయి ఇదే కాంబినేషన్ లో అంటే డయోడ్ అండ్ థైరిస్టర్ కాంబినేషన్ లో ఒక దాన్ని వాల్యూ అన్నట్టు కూడా పిలుచుకోవచ్చు మనం ఓకే అలాగే ఇక్కడ చూస్తే 1 2 3 4 ఉన్నాయి ఓకే అంటే నెంబర్ వైజ్ చూస్తే డిస్కషన్ ఆన్ నెంబర్ జరుగుతుంది అనమాట ఏం లేదు ఓకే సింగిల్ ఫేజ్ హాఫ్ బ్రిడ్జ్ లోనేమో 2 ఉన్నాయి ఓకే అవుట్పుట్ వోల్టేజ్ అన్నది మాక్సిమం VS/2 ప్లస్ VS/2 నుంచి -VS/2 వరకు వస్తుంది అలాగే సింగిల్ ఫేజ్ ఫుల్ బ్రిడ్జ్ కి వెళ్ళేటప్పటికి మీకు 4 ఉన్నాయి V0 అన్నది ప్లస్ VS నుంచి -VS వరకు వెళ్తుంది అంటే మ్యాగ్నిట్యూడ్ పెరుగుతుంది అనమాట అలాగే మనం 3 ఫేజ్ కి వచ్చేటప్పటికి మనకి 6 SCRs ఉన్నాయి 3 ఫేజ్ బ్రిడ్జ్ అని కూడా పిలుచుకోవచ్చు పేర్లు ఏదైనా 3 ఫేజ్ 6 SCR అన్నది V0 అన్నది ప్లస్ నుంచి ప్లస్ VS నుంచి అంటే డిపెండ్స్ అపాన్ ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నది ఇక్కడ 2 మోడ్స్ ఉంటాయి అన్నమాట 180 degrees మోడ్ 120 degrees మోడ్ ఈ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మనం ఇక్కడ ఒకే సర్క్యూట్ ని స్విచ్చింగ్ ప్యాటర్న్స్ మార్చి 2 విధాలుగా ఆపరేట్ చేస్తాం ఓకే అంటే 360 degrees ఆపరేట్ చేయాలి మనం ఆపరేటింగ్ లో మన దగ్గర 6 SCRs ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క SCR కి మనం 60 degrees ఇంటర్వెల్ అన్నది ఇస్తాం అన్నమాట అందుకనే దీన్ని 6 స్టెప్స్ ఇన్వర్టర్ అని కూడా పిలుస్తారు దీన్ని ఓకే వాట్ యు కాల్ దిస్ వన్ యాజ్ 6 స్టెప్ ఇన్వర్టర్ అని ఎందుకు అన్నామంటే మనం 6 SCR ఉన్నాయి కాబట్టి ఓకే అయితే మనకి ఇంకోటి కూడా ఉంది ఏంటంటే ఒక్కొక్క SCR అన్నది ట్రిగరింగ్ పాయింట్ ఆఫ్ అన్నది 60 degrees అన్నమాట అంటే 60 degrees మీకు చేంజ్ కావాలి అది 180 degrees అయినా 120 degrees అయినా ఓకే అయితే ఒక SCR కనుక టోటల్ 180 degrees కండక్ట్ చేసి ఆఫ్ అయ్యింది అప్పుడు వేరే SCR ఓకే వస్తుంది అంటే అది 180 degrees మోడ్ అలా కాకుండా 120 degrees కండక్ట్ అయ్యి ఆఫ్ అయ్యి కొంత బ్రేక్ తీసుకున్న తర్వాత ఒక 60 degrees బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ వేరే SCR ఆన్ అయితే ఓకే అప్పుడు దీన్ని 120 degrees కండక్షన్ మోడ్ అంటాం అర్థమైందా మనకి 180 degrees కి 120 degrees కి మెయిన్ డిఫరెన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ బ్రేక్ ఉండదు ఇక్కడ ఒక 60 degrees బ్రేక్ ఉంటుంది ఇలా ఎందుకు అంటే బ్రేక్ ఉండడం వల్ల అది కొంత కూల్ డౌన్ అవుతుంది
షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అయినా కూడా ప్రతి ఎస్సీఆర్ కి ఒక 60 degrees బ్రేకింగ్ టైం అంటూ ఉంటుంది అనమాట. 120 degrees లో 180 degrees లో ఉండదు. దట్ 60 degrees ఇంటర్వెల్ అన్నది ఉండదు. ఓకే, అండ్ దట్ ఎనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం ప్రతి ఇన్స్టెంట్ లో కూడా 3 SCRs కండక్ట్ అవుతా ఉంటాయి 180 degrees. ప్రతి ఇన్స్టెంట్ ఏ ఇన్స్టెంట్ చూసినా అది 3 phase కదా, అందుకని 3 SCRs కండక్ట్ అవుతా ఉంటాయి. 120 degrees లో ఏ ఇన్స్టెంట్ లో చూసినా మీకు 2 SCRs మాత్రమే కండక్ట్ అవుతా ఉంటాయి. మెయిన్ డిఫరెన్సెస్. ఓకే, మిగతా డిఫరెన్స్ అన్నది మనం 180 degrees కి 120 degrees కి టేబుల్స్ ఉంటాయి. మనకి డిఫరెన్స్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసి ఉంచాను నేను. ఇదిగోండి 180 degrees కండక్షన్ కి 120 degrees కండక్షన్ కి నేను మిగతా చెప్తాను. ఓకే, అయితే ఇక్కడ ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే ఇక్కడ 3 SCRs కండక్ట్ అవుతూ ఉంటాయి ఎట్ ఎనీ ఇన్స్టెంట్. ఇది 2 SCRs కండక్ట్ అవుతున్నాయి 120 degrees లో. ఇక్కడ ఇంకోటి కూడా రాసుకోవచ్చు, ఇక్కడ 60 degrees బ్రేక్ అంటూ ఉంటుంది, ఇక్కడ అసలు బ్రేకే ఉండదు, ఇంటర్వెల్. ఓకే, అంటే ఏంటి అని చెప్పి మనం మాట్లాడుకుందాం ఒకసారి. దాని గురించి 1 by 1 మనం ముందు ఒక స్విచ్చింగ్ టేబుల్ అన్నట్టు చూసుకుంటా వెళ్దాం. ఓకే, అయితే దీని ట్రిగరింగ్ అంటే ఎలా చేయాలి ఫస్ట్. ఓకే, మీరు ఆ పీరియడ్ ని 6 steps అని చెప్పారు కాబట్టి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5, స్టెప్ 6 కింద డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ 180 degrees కండక్షన్ స్టార్ట్ చేశానప్పుడు డిస్కషన్ అన్నది. ఓకే, ఆ 6 steps కాబట్టి ఎంటైర్ 360 degrees ని 0 to 60 నుంచి ఒకటి, 60 నుంచి 120, సిమిలర్లీ 300 to 360. మళ్ళీ ప్రతిదీ చదవాల్సిన అవసరం లేదు, మీకు కనిపిస్తుంది. ఓకే, ఇన్కమింగ్ ఎస్సీఆర్ అంటే మీనింగ్ ఏంటి, అవుట్ గోయింగ్ ఎస్సీఆర్ అంటే మీనింగ్. ఓకే, ఇన్కమింగ్ ఎస్సీఆర్ అంటే ఆ ఇన్స్టెంట్ లో ఏదైతే ఆన్ అవుతుందో దాన్ని ఇన్కమింగ్ ఎస్సీఆర్ అని చెప్తున్నాను, ఏదైతే ఆఫ్ అవుతుందో దాన్ని అవుట్ గోయింగ్ ఎస్సీఆర్ అని చెప్పి పిలుస్తున్నాను. ఓకే, ప్రతి ఇన్స్టెంట్ కి చేయాలి ఈ అనాలిసిస్ అన్నది. అంటే ఎలా చేయాలన్నది నేను చెప్తాను. అయితే ఫస్ట్ అన్నది టేబుల్ ని డైజెస్ట్ చేసుకోండి. మీకు టేబుల్ డౌట్స్ ఉంటే మాత్రం మనం అక్కడ మిగతా ఏం చేయలేం, జస్ట్ బ్లర్ గా మనకి మైండ్ లో ఉండిపోతుంటుంది అనమాట. ఇది చాలా ఈజీ టాపిక్. ఓకే, దీన్ని కాంప్లికేట్ చేసుకోకుండా మీరు దాన్ని అనలైజ్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ప్రతి ఇన్స్టెంట్ లో 3 SCRలు కండక్ట్ అవుతున్నాయి అంటున్నాను నేను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సైకిల్ ఇక్కడ అయిన తర్వాత 300 to 360 అయిన తర్వాత ఈ ప్రోగ్రామ్ మీద ఆగిపోదు, మళ్ళీ ఇది ఈ పొజిషన్కి వచ్చేస్తుంది. అంతే కదా, సైకిల్స్ అన్నది పీరియాడిక్ వేవ్ ఫామ్ కాబట్టి మనకి 360 degrees అయిన వెంటనే అది మళ్ళీ 0కి అంటే 360 నుంచి 420 సైకిల్ వచ్చేస్తుంది అనమాట. అదే అప్పుడు ఇది రిపీట్ అవుతుంటుంది అనమాట. ఓకే, ప్రతి 60 degrees కి ఎలా దీన్ని టేబుల్ నింపాలి అనుకుంటే ఫస్ట్ ఓకే క్లూ ఏంటంటే మీకు ఇక్కడ ఇన్కమింగ్ ఎస్సీఆర్ వరుసగా రాసేసుకోవచ్చు. ఇలాగే ట్రిగర్ చేయాలంటే ఇలాగే ట్రిగర్ చేయాలని లేదు, 180 degrees లో ఇలాగే ట్రిగర్ చేయాలి, 120 degrees లో వేరేగా ట్రిగర్ చేస్తాం. ఓకే, మనం మాట్లాడుకుంటుంది ఇన్వర్టర్ అన్నమాట. మళ్ళీ డౌట్ ఎందుకు చెప్తున్నానంటే ఇది డిసి నుంచి ఏసీ కన్వర్ట్ చేస్తుంది. డిసిలో 0 degrees 30 degrees ఇవేం ఉండవు. మనం విత్ రెస్పెక్ట్ టు ఏసీ వైపు చూసి మాట్లాడుతున్నాం అనమాట. ఏసీ అవుట్పుట్ మనకు కావాలి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే డిసిలో ఆ స్విచెస్ అన్నది మనం ఇన్స్టెంట్స్ ని మనం డిసైడ్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ వాట్ దిస్ 3 phase ఎస్సీఆర్స్. ఓకే, 3 phase హాబ్రిడ్జ్ ఇన్వర్టర్ ఆర్ 3 phase ఇన్వర్టర్. ఓకే, అయితే మీకు ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. ఇది చాలా ఈజీ, రాసేస్తారు. ఇది కూడా డివైడ్ చేసేస్తారు, రాసేస్తారు. ఇది కూడా రాసేస్తారు. 1 2 3 4 5 6 అని చెప్పి వరుసగా రాయడమే, ప్రాబ్లం ఏం లేదు. ఇన్కమింగ్ ఎస్సీఆర్, అవుట్ గోయింగ్ ఎస్సీఆర్ అంటే మీనింగ్ కూడా అర్థం అయ్యేది మీకు. ఓకే, అయితే అవుట్ గోయింగ్ ఎస్సీఆర్ అన్నది కొంతమంది ఏ నెంబర్ తో స్టార్ట్ చేయాలి అని చెప్పి డౌట్ ఉంటుంది. షార్ట్ కట్ ఏంటంటే ఇది 180 degrees కాబట్టి మీకు 180 degrees తర్వాత ఎక్కడైతే నెంబర్ వస్తుందో, స్టార్టింగ్ లో 180 ఎక్కడైతే వస్తుందో, ఇది 180 degrees కండక్షన్ కాబట్టి అక్కడ నుంచి 1 2 3 రాయడం స్టార్ట్ చేయండి. 4 5 6 షార్ట్ కట్. ఇది ఎక్కడి నుంచి రాయాలి, 180 అయితే 180 ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ నుంచి రాయాలన్నమాట. 1 2 3 4 5 6 అనమాట. ఓకే, దట్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకే, ఎక్కడి నుంచి రాయాలన్నది ఎందుకంటే ఈ టేబుల్ ఉంటేనే తప్ప మిగతాయి మనం డిస్కస్ చేయలేం. ఓకే ఓకే, నా మీనింగ్ ఏంటంటే ఇది మీకు ముందు ఇన్కమింగ్ ఎస్సీఆర్ ఏంటి, అవుట్ గోయింగ్ ఎస్సీఆర్ ఏంటి అని చెప్తాం మనం. అయితే ఇప్పుడు దీన్ని బట్టి ఈ 1 4ని బట్టి ఈ మిగతా ఎలా రాయాలి అంటే ఆల్రెడీ మనం లాస్ట్ స్టేజ్కి వెళ్దాం. ఇదిగోండి 4 5 6కి వెళ్దాం.
ఓకే, అండర్స్టాండింగ్ కోసం అది ఎలా రాయాలన్నది నేను మళ్ళీ షార్ట్ కట్ ద్వారా గుర్తుపెట్టుకోవడానికి, కానీ మీకు ఎక్స్ప్లెనేషన్ ఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ లాస్ట్ స్టేజ్ లో 4, 5, 6 కండక్ట్ అవుతున్నాయి. ఓకే, 4, 5, 6 కండక్ట్ అవుతున్నప్పుడు ఈ రూల్ ప్రకారం 1 రావాలి, 4 వెళ్ళిపోవాలి. 1 రావాలి, 4 వెళ్ళిపోవాలి. అంటే 4 వెళ్ళిపోవాలి. ఓకే, ఆ ప్లేస్ లో ఎవరు రావాలి? 1 రావాలన్నమాట. 1, 5, 6 అనమాట. చూసారా, ఇది 1, 5, 6 అది. ఓకే, ఇప్పుడు ఇక్కడ దాని ప్రకారం 2 రావాలి, 5 వెళ్ళిపోవాలి. 2 రావాలి, 5 వెళ్ళిపోవాలి. చూసారు కదా, 1, 2, 6 వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇన్కమింగ్ 3 రావాలి, 6 వెళ్ళిపోవాలి. 3 రావాలి, 6 వెళ్ళిపోవాలి. 1, 2, 3 అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వాట్ ఇంకా మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ 4 రావాలి, అయితే ఏది వెళ్ళిపోవాలి? 1 వెళ్ళిపోవాలి. ఎందుకు? నేను చెప్పాను ఆల్రెడీ. 1 ఈ టైంలో ఎందుకు వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ ఆల్రెడీ 1కి 180 డిగ్రీస్ కండక్షన్ అయిపోయింది. అది కూడా ఆలోచించండి. మీరు 2 విధాలుగా ఆలోచిస్తే టేబుల్ అనేది చాలా ఈజీ. ఇది 180 డిగ్రీస్ కాబట్టి ఇదిగోండి 60 డిగ్రీస్ లో 1 కండక్ట్ అయింది ఆల్రెడీ. ఇక్కడ 1 వచ్చింది, ఇక్కడ కూడా 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది. ఓకే, 3 చోట్ల 1 ఉంది. ఓకే, లెట్ మీ అరేంజ్ దిస్ వన్. మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోవచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క షార్ట్ కట్ ఉంటుంది. ఓకే, ఇదిగోండి 1 అన్నది 180 డిగ్రీస్ అయిపోయింది. మీరు ఇక్కడ చూస్తే 2 కూడా 180 డిగ్రీస్, నెక్స్ట్ 3 కూడా 180 డిగ్రీస్, 4 కూడా 180 డిగ్రీస్, 5 ఆ పైనతో కంపేర్ చేసుకుంటే 180 డిగ్రీస్, 6 ఇక్కడ 6 తో కంపేర్ చేసుకుంటే 180 డిగ్రీస్. ఓకే, అర్థమైందా? లాజిక్ ఎలా రాయాలన్నది అర్థమైందా మీకు? అంటే నేనేమంటానంటే ఇక్కడ ఇదంతా వద్దు మీకు. మన ఎగ్జామ్ లో ఇలా ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కదా, మనం డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. కాబట్టి నేను ఎలా రాస్తానంటే 1, 1, 1, 2, 2, 2. ఓకే, నెక్స్ట్ 3, 3, 3. ఓకే, నెక్స్ట్ 4, 4, 4, 5, 5, 5, 6, 6, 6 అలా రాసేస్తాను నేను. ఓకే, మీకు ఏమైనా షార్ట్ కట్ ఉంటే రాసుకోండి, నేనే కాదనట్లేదు. నా షార్ట్ కట్ ఇది. నేను రాసే విధానం ఇలా రాస్తాను అనమాట. 180 డిగ్రీస్ కాబట్టి 180 డిగ్రీస్ కాబట్టి ప్రతి ఎస్సీఆర్ అన్నది మనకి 180 డిగ్రీస్ కండక్ట్ అయ్యాలి కాబట్టి ఇన్కమింగ్ ఎస్సీఆర్ 1, అవుట్ గోయింగ్ ఎస్సీఆర్ 4 కాబట్టి 1ని 3 సార్లు రాసేస్తాను, తర్వాత 2ని 3 సార్లు రాసేస్తాను, 3ని 3 సార్లు రాసేస్తాను. ఓకే, నెక్స్ట్ 4ని 3 సార్లు రాసేస్తాను, 5ని 3 టైమ్స్ రాసేస్తాను, 6ని 3 టైమ్స్ రాసేస్తాను. షార్ట్ కట్. మనకైతే ముందు స్విచ్చింగ్ ప్యాటర్న్ అన్నది తెలిసిపోయింది అనమాట. దీని గురించి ఇదంతా కూడా రాయడం ఎందుకంటే మనం దాని తగ్గట్టు సర్క్యూట్ ను కూడా అనలైజ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ముందు మనం 0 to 60 డిగ్రీస్ లో ఆ సర్క్యూట్ అన్నది ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది చెప్పగలగాలన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు వరకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి చెప్పండి అమ్మా. ఇట్లా లైన్ లో ఎంతమంది ఉన్నారో చూస్తాను నేను. సమ్ 13 మెంబర్స్ ఆర్ దేర్. ఓకే, స్క్రీన్ కూడా షేర్ అవుతుంది, రికార్డింగ్ ఆల్సో గుడ్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టెంట్ లో ఏది స్టెప్ 1 లో స్టెప్ 1 డయాగ్రామ్ అనమాట. ఓకే, స్టెప్ 1 లో ఈ టేబుల్ ప్రకారం ఏమేమి ఉన్నాయమ్మా? స్విచ్చెస్ మీకు ఇంకా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఫస్ట్ మనకు ఆర్డ్ స్విచ్చెస్ వస్తాయి. ఏంటి 1. ఓకే, ఇలా ప్రతిసారి డయాగ్రామ్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకే, అవేంటంటే అది 1, 3, 5 అన్నది పైన స్విచ్చెస్, 2, 4, 6 అన్నది లోవర్ స్విచ్చెస్ అన్నమాట. అందుకనే దీన్ని అప్పర్ గ్రూప్ స్విచ్చెస్, లోవర్ గ్రూప్ స్విచ్చెస్ అని చెప్పి పెట్టుకున్నారనమాట పేర్లు. 1, 3, 5 అన్నది పైన ఉంటాయి. మైండ్ లోకి వచ్చేయాలి ఫస్ట్ పేర్లు అన్నది అలా పెట్టుకున్నాం మనం. మీరు కనుక ఇక్కడ స్విచ్చింగ్ ఏమన్నా పేర్లు మారిస్తే ఆ పేర్లు ఇక్కడ కూడా మార్చుకోవాలి. అంటే రిపీట్ అంటే ఇవన్నీ టేబుల్స్ కూడా ఈ పేర్లకే అవి డిసైడ్ చేయబడ్డాయి అనమాట. ఓకే, మీరు వేరే ఏమన్నా తీసుకుంటే మీ అన్ని టేబుల్ అన్ని కూడా డిఫరెంట్ గా వస్తాయి. ఓకే, ఇది 462. ఓకే, అయితే ఫస్ట్ 60 డిగ్రీస్ లో కండక్ట్ అవుతున్నాయి ఏంటి? 1, 5, 6 అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే 2 పైన ఆర్డ్లు ఉన్నాయి, కింద మాత్రం ఒకటే ఉంది. అవి ఏంటి అంటే డయాగ్రామ్ లో 1, 5, ఇంకోటి ఏంటి మనకి 1, 5, 6 కదా. ఓకే, ఇది 1, ఇది 5. ఓకే, కింద నుంచి వచ్చేది ఏంటి? 6 అనమాట. ఓకే, 6 అనమాట. 6. ఓకే, ఈ టెర్మినల్స్ నే మనం కన్సిడర్ చేస్తాం, ఇంకా మిగతా టెర్మినల్స్ అన్నది అవసరం లేదు. ఓకే, ఇది విఎస్. ఇప్పుడు మనం ఒక 3 ఫేజ్ లోడ్
ఆర్ రెసిస్టెన్స్ లోడ్. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ఆ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్స్ లో లోడ్ అవుట్పుట్ వోల్టేజ్ అన్నది ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉంటుంది. అది స్క్వేర్ వేవ్ ఫామ్. స్క్వేర్ వేవ్ ఫామా లేకపోతే 3 ఫేజ్ లో డిఫరెంట్ వేవ్ ఫామ్ వస్తుందో చూద్దాం. అయితే కరెంట్ వేవ్ ఫామ్ వచ్చేటప్పటికి లోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్స్ లో. ఇది కూడా వోల్టేజ్ సోర్సే, ఇది కూడా 3 ఫేజ్ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ 180 డిగ్రీస్ గురించి చెప్తున్నాను నేను. తర్వాత 3 ఫేజ్ వోల్టేజ్ సోర్స్ ఇన్వర్టర్ 120 డిగ్రీస్ గురించి కూడా చెప్తాను. ఓకే, అయితే ఇక్కడ మన కరెంట్ వేవ్ ఫామ్ గురించి డిస్కస్ చేయట్లేదు, మనం ఓన్లీ వోల్టేజ్ వేవ్ ఫామ్ చూస్తున్నాం. ఎందుకంటే 3 ఫేజ్ లో మనకి చాలా వోల్టేజెస్ ఉంటాయి. ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఫేజ్ సీక్వెన్స్ అన్నది ఉంటుంది కదా, ఏబిసి అని చెప్పి మన ఫేజ్ సీక్వెన్స్ తీసుకుంటే విఏ విబి విసి అన్నది ఫేజ్ వోల్టేజెస్, అలాగే విఏబి విబిసి విసిఏ అన్నది లైన్ వోల్టేజెస్ అని కూడా మీకు తెలియాలి. అలాగే ఇది స్టార్ కనెక్షన్ లో ఇచ్చాను కాబట్టి, ఈ స్టార్ కనెక్షన్ లో ఇచ్చాను కాబట్టి లైన్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు √3 వి ఫేజ్ వోల్టేజ్ అవుతుందని కూడా మీకు తెలియాలి. ఇదంతా కూడా బేసిక్స్ ఆఫ్ 3 ఫేజ్ సిస్టమ్, కొత్తగా నేనేమి కనిపెట్టింది కాదు. ఓకే, ఇప్పుడు ఈ 180 డిగ్రీస్ 120 డిగ్రీస్ మీకు ఇప్పుడు 3 ఫేజ్ కాబట్టి ఇదిగోండి, ఇక్కడ నుంచి మనం కనెక్షన్స్ ఇచ్చాం కదా స్టార్టింగ్ లో డయాగ్రామ్స్ తీసుకున్నప్పుడు. ఇదిగోండి, ఇది ఏ ఫేజ్, ఇది ఏ ఫేజ్, ఇది బి ఫేజ్, ఇది సి ఫేజ్. ఈ డయాగ్రామ్ ప్రకారం ఏ ఫేజ్, బి ఫేజ్, సి ఫేజ్. ఓకే ఓకే, అదే విధంగా మనం డయాగ్రామ్ చూస్తే ఏ ఫేజ్ ఇక్కడికి వచ్చింది, బి ఫేజ్ అన్నది ఎక్కడ కనెక్ట్ అయింది, కనెక్షన్స్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ బి ఫేజ్ అన్నది సెకండ్ దానికి కనెక్ట్ అయింది కాబట్టి బి ఫేజ్ అన్నది ఇక్కడికి వచ్చింది, సి ఫేజ్ అన్నది థర్డ్ దానికి కనెక్ట్ అయింది. ఓకే, అంటే ఇది ఏ ఫేజ్, బి, సి, ఇది ఇక్కడ బి సెకండ్ కి, ఇది పైకి వెళ్ళింది. ఓకే, అంటే దాన్నే మనం రీఫ్ షఫుల్ గా నీట్ గా గీసుకుంటే మీకు ఇలా డయాగ్రామ్ వస్తుంది. ఇది ఇంకా ఫిక్స్, ఇది మీరు ఇలా గీసేసుకోండి. గీసుకున్న తర్వాత ఆ స్విచెస్ ప్యాటర్న్ అన్నది స్టెప్ 1 0 నుంచి 60 డిగ్రీస్ లో మీకు కండక్ట్ అవుతున్నాయి ఏంటి 1 5 6 కాబట్టి 1 నుంచి అంటే పై నుంచి వచ్చింది 1, 5 కూడా పై నుంచి వచ్చింది, 6 అన్నది కింద నుంచి వచ్చింది. ఓకే, అంటే ఆ కరస్పాండింగ్ టైంలో ఆ వోల్టేజెస్ ఫేజెస్ వచ్చేటప్పటికి పైకి వచ్చే ఏంటి, పైకి వస్తున్నాయి ఏంటంటే ఏను సి పైకి వచ్చింది, అప్పర్ ఆర్మ్స్ కి తగిలింది ఏంటంటే, అంటే అప్పర్ ఆర్మ్స్ అని అంటే ఈ ప్లస్ అన్ని అప్పర్ ఆర్మ్స్, మైనస్ తగిలే అన్ని కూడా లోవర్ ఆర్మ్స్ అన్నమాట. అప్పర్ ఆర్మ్స్ కి వచ్చే అన్ని కూడా ఏను సిను. ఓకే, చూసారు కదా ఇక్కడ ఏ సి పైన ప్లస్ కి తగులుతున్నాయి అనమాట ఇక్కడ. ఓకే, సి వచ్చేటప్పటికి డౌన్కి వెళ్ళింది కాబట్టి మైనస్ తగులుతుంది కాబట్టి దాన్ని ఇలా నేను మనకు అర్థం అవడం కోసం ఇలా గీసాను అనమాట. ఓకే, రెసిస్టెన్స్ కూడా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇప్పుడు టోటల్ వోల్టేజ్ విఎస్. ఓకే, లెట్ మీ టేక్ వన్ టైమ్ హియర్, వన్ నోట్స్. ఓకే, వెళ్ళేది కొంచెం క్లారిటీ కోసం అన్నమాట. ఓకే, ఇదిగోండి ఇలా వచ్చింది మనకి లోడ్. ఓకే, ప్లస్ మైనస్ విఎస్ వోల్టేజ్, ఏ ఫేజ్ పైకి వచ్చింది, సి ఫేజ్ పైకి వచ్చింది, బి ఫేజ్ డౌన్కి వచ్చింది. ఓకే, ఇది న్యూట్రల్ పాయింట్, న్యూట్రల్ కదా స్టార్ లోడ్ కాబట్టి ఇది న్యూట్రల్ అనమాట. ఈ రెసిస్టెన్స్ జెడ్ అనుకోండి లేకపోతే ఆర్ అనుకోండి, మీ ఇష్టం. మనకి ఆ రెసిస్టెన్స్ అంత అవసరం లేదు, ఎందుకంటే వోల్టేజ్ వేవ్ ఫామ్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద రెసిస్టెన్స్, అది లోడ్ పారామీటర్స్ మీద డిపెండ్ అయి ఉండదు వోల్టేజ్ సోర్స్ అనమాట, ఓన్లీ కరెంట్ చూసుకుంటుంది. లెట్ కాల్ దిస్ వన్ యాజ్ ఆల్సో జెడ్. ఓకే, అయితే ఇప్పుడు మనకు కావాల్సిన వోల్టేజెస్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ వోల్టేజ్ చూద్దాం. విఏఎన్ ఏంటి, విబిఎన్ ఏంటి, విసిఎన్ ఏంటి అని చెప్పి చూస్తే ఈ రెండు జెడ్ ఉన్నాయి కదా, ఈ జెడ్ రెండు ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ క్లూ ఏంటంటే విఏఎన్ ఈజ్ ఈక్వల్ టు విసిఎన్ కదా, కరెక్టే కదా, బికాస్ దే ఆర్ ఇన్ ప్యారలల్. విఏఎన్ అండ్ విసిఎన్ రెండు ఈక్వల్ అవ్వాలి కంపల్సరీ, ఫస్ట్ క్లూ అది. ఓకే, అయితే ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి మీరు దాని ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కింద రాశారనుకోండి, సేమ్ విఎస్ ప్లస్ మైనస్ రాస్తే ఇది Z/2 అయిపోతుంది, ఇది జెడ్ గానే ఉంటుంది. ఓకే, అండ్ హియర్ వోల్టేజ్ ఈస్ విఏఎన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు విసిఎన్ ఆల్సో. ఓకే, ఇది
ఇది వోల్టేజ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ మీరు వోల్టేజ్ డివిజన్ ఫార్ములా వేసి నాకు విఏఎన్ ఎంత వస్తుందో చెప్పండి. విఏఎన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనం? విఎస్ సప్లై వోల్టేజ్ ఇంటూ సేమ్ రెసిస్టెన్స్ Z/2 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ Z+Z/2. ఓకే, ఎవరైనా వేసి చెప్పండి అమ్మా, బికాజ్ చేయండి అమ్మా. మీరు ఎవరైనా విన్నారా లేదా అని చెప్పి అడుగుతున్నా. ప్లస్ ఐ డోంట్ రిక్వైర్ టు డూ దిస్ వన్. మీరు ఒకసారి చెప్పండి విఏఎన్ ఎంత వచ్చింది? ఎనీబడి? 3Z VS/3 వచ్చింది. విఏఎన్ విసిఎన్ వచ్చేటప్పటికి VS/3 వచ్చింది. ఓకే, ఎనీ డౌట్స్? అంటే ఎంటైర్ వోల్టేజ్ లో ఈ వోల్టేజ్ లో ఒక పార్ట్ అన్నది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి VS/3 ఉంది. అండ్ ఇంకా ఎంత వోల్టేజ్ ఉంటుంది? 2VS/3 ఉంటుంది. 2VS/3 అనేది ఇక్కడికి వచ్చింది. ఓకే, ఎలా డివైడ్ చేశానంటే మీరు డివైడ్ చేసుకొని చూసుకోవచ్చు. వోల్టేజ్ డివిజన్ ఫార్ములాస్ యూజ్ చేస్తే మీకు పైన VS/3 కింద 2VS/3 కింద వచ్చింది అనమాట వోల్టేజ్ అని. ఓకే, ఇప్పుడు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్, మనం VBN పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే B కింద ఉంది, N పైన ఉంది. ఇక్కడ వచ్చిన వోల్టేజ్ VNB అనమాట, 2VS/3 అన్నది. కానీ మనకు కావాల్సింది VBN కాబట్టి మనం దాన్ని ఏం తీసుకోవాలి? -2VS/3 అని చెప్పి తీసుకోవాలి. -2VS/3 ఎందుకు అర్థమైంది కదా మనకి? చూడండి, ఇక్కడ దీని అక్రాస్ వస్తున్న వోల్టేజ్ VS/3, ఇక్కడ వస్తున్న వోల్టేజ్ 2VS/3. ఇది VAN కాబట్టి ఇది డైరెక్ట్ గా VAN VC అని చెప్పని VCN అని చెప్పి రాసేసుకోవచ్చు. కానీ డైరెక్ట్ గా VBN అని చెప్పి రాయకూడదు, ఎందుకంటే B అన్నది కింద ఉంది కాబట్టి మనకి నెగిటివ్ వస్తుంది. కాబట్టి VBN అన్నది -2VS/3 అని చెప్పి రాసుకోవాలి. ఓకే, అర్థమైందమ్మా? ఇక్కడ మీకు ఆ పాయింట్ లాజిక్ అర్థమైతే గుడ్, లేకపోతే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పండి. ఓకే, ఇలా మనకి 3 వోల్టేజెస్ వచ్చినాయి అనమాట. ఏంటయ్యి? విఏఎన్, విబిఎన్, విసిఎన్ అన్నది ఆ టేబుల్ అన్నది ఫిల్ చేయగలిగితే, అంటే 0 to 60 degrees టేబుల్లో విఏఎన్ వచ్చేటప్పటికి VS/3 వచ్చింది, విబిఎన్ అనేది -2VS/3 వచ్చింది, విసిఎన్ కూడా VS/3 వచ్చింది. ఓకే, 0 నుంచి 60 degrees కి ఆ టైంలో ఎవరు కండక్ట్ అవుతున్నారు? 156 కండక్ట్ అవుతున్నారు. ఇది మీకు తెలియాలి ఆల్రెడీ, 156 కండక్ట్ అవుతున్నారు. ఓకే, లెట్స్ గో ఫర్ ద సెకండ్ దాంట్లో. అంటే సెకండ్, లెట్ మీ ఓపెన్ దిస్ వన్. ఓకే, స్టెప్ 2 లో ఎవరు కండక్ట్ అవుతున్నారు? స్టెప్ 2 లో 6, 1, 2 కండక్ట్ అవుతున్నారు. మీకు అదే చాలు, 1, 2, 6 కండక్ట్ అవుతున్నారు అనగానే 1, 2, 6 అనగానే ఇందులో ఆడ్ ఏంటో గుర్తుపెట్టుకోండి. ఆడ్ ఓన్లీ ఒకటి మాత్రమే ఆడ్ వస్తుంది. ఓకే, ఒకటి మాత్రమే ఆడ్ వస్తుంది. ఆ మిగతా 2 కూడా ఈవెన్ వస్తాయి ఈసారి. అయితే పైకి వస్తుంది ఏంటి, కిందకి వస్తుంది ఏంటి అంటే ఆల్రెడీ చెప్పాను నేను, ABC ఫేజ్ సీక్వెన్స్ కాబట్టి మనకి ఏ ఫేజ్ వస్తుందో మీకు అబ్జర్వ్ చేసుకోండి, పైకి ఏది వస్తున్నాయి అన్నది. ఓకే, అది మీకు ఇంకా డయాగ్రామ్ అనేది గుర్తుండిపోవాలి. ఏంటి? 1, 5, 1, 3, 5, ఓకే, 2, 4, 6 కాబట్టి ఇది ఏ ఫేజ్, ఇది బి ఫేజ్, ఇది సి ఫేజ్. ఓకే, ఇప్పుడు మనం చేస్తున్నది నెంబర్ ఏంటో చూసుకోండి ఒకసారి. లెట్ మీ సీ దట్ వన్. 1, 2, 6 అనమాట. ఓకే, ఇప్పుడు మనం 1, 2, 6 చేస్తున్నాం. 1, 2, 6 చేసేటప్పటికి 1 ఏకి వెళ్ళింది. ఓకే, 2 అన్నది బికి వెళ్ళింది. ఓకే, అంతే కదా? లెట్ మీ ఆ డయాగ్రామ్ కూడా పక్కన ఉంటే ఈజీ అయిపోతుంది, అంతే. డయాగ్రామ్ పక్కనే ఉంటుంది కాబట్టి ఏ ఫేజ్ కి ఏదవుతుందని చెప్పి తెలుస్తుంది మీకు. లెట్ మీ సీ హియర్, తొందరగా అవడం కోసం చూస్తున్నాను నేను ఈసారి. ఓకే, ఏ ఒక్కటే పైకి వెళ్ళింది ఈసారి, మిగతా 2 కూడా కిందకు వచ్చేసింది, BC కూడా కిందకు వచ్చేసింది. ఓకే, ఐఎమ్ కంటిన్యూయింగ్ చేస్తాను. ఏ ఫేజ్ అన్నది పైకి వెళ్ళింది, ఇంకా 2, 6 అన్నది కిందే ఉన్నాయి కదా. ఇదిగోండి ఇక్కడ 2 కూడా కిందే ఉన్నాయి కాబట్టి ఇది బి ఫేజ్, ఇది సి ఫేజ్, ఇది కూడా జెడ్ఏ, ఇది కూడా జెడ్ఏ, ఇది కూడా జెడ్ఏ. ఓకే, మళ్ళీ ఎంటైర్ వోల్టేజ్ ఇక్కడ VS వచ్చింది. ఓకే, ఇందాక కూడా ఇదే సేమ్ సర్క్యూట్ ఆపోజిట్ గా చేసాం మనం. ఓకే, ఇది న్యూట్రల్ పాయింట్, ఇది న్యూట్రల్ పాయింట్. ఇప్పుడు VAN ఏమొచ్చింది? ఇంకా చేయక్కర్లేదు, ఇందాక చేశారు కదా మీరు, డబుల్ ఈక్వేషన్ చేశారు కాబట్టి VAN డైరెక్ట్ గా వేసేస్తున్నాను. ఏంటది మనకు వచ్చింది? VS/3.
విఎస్ బై 3. ఓకే, సారీ 2 విఎస్ బై 3 వస్తుంది. విబిఎన్ అండ్ విసిఎన్ ఈక్వల్ అనమాట. ఈసారి ఈ రెండు ఈక్వల్. విబిఎన్ అదెంతది మైనస్ విఎస్ బై 3 అనమాట. ఈసారి ప్రతిసారి చేయాల్సిన అవసరం లేదు, చేస్తే కూడా ఇవే వస్తాయి. వెంటనే మనం ఏం చేసుకోవచ్చు, ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి మీరు డిలీట్ చేసేసేయండి షార్ట్ కట్స్. నౌ రైట్ డౌన్ 60 నుంచి 120 degrees ప్లేస్ లో నౌ యూ రైట్ డౌన్ వాట్ విఏఎన్ 2 విఎస్ బై 3, విబిఎన్ ఏమొచ్చింది మైనస్ విఎస్ బై 3 అండ్ విసిఎన్ కూడా మైనస్ విఎస్ బై 3, మైనస్ విఎస్ బై 3 ఇలా వచ్చిందండి. ఓకే, నెక్స్ట్ 120 నుంచి 180 degrees కి ఇస్తారు. మళ్ళీ సర్క్యూట్ గీయాలి. ఇంకా నేను చేయాల్సిన అవసరం కూడా లేదు. మినిమం 2 చేయాలన్నమాట. ఎగ్జామ్ లో కూడా నేను అన్నిటికీ కూడా చేసింది మెటీరియల్లో 4కి చేసి ఉన్నట్టు ఉన్నాయి, 5, 6 చేయలేదు అనుకుంటా. ఓకే, అయితే ఇక్కడ కూడా నేను మళ్ళీ షార్ట్ కట్స్ అన్నది యూజ్ చేస్తాను. ఆ షార్ట్ కట్స్ ఏంటంటే ఇదిగోండి ఇక్కడ చూడండి ఒకసారి. విఎస్ బై 3 నేను మళ్ళీ రాస్తాను, లేకపోతే ఒక షార్ట్ కట్ అంటున్నాను కాబట్టి నేను నీట్ గా మళ్ళీ మొత్తం రాస్తాను. విఏఎన్, విబిఎన్, విసిఎన్. ఓకే, ఓకే, టోటల్ లెట్ మీ ఎరేజ్ దిస్ వన్ ఆల్సో. టోటల్ ఇంకా ఈ ఒక్క టేబుల్ గుర్తుపెట్టుకుంటే మొత్తం అంతా కూడా వచ్చేస్తాయి అన్నమాట. అవి ఏంటంటే అది ఇన్కమింగ్ ఎస్సిఆర్ లేకపోతే స్టెప్ 1 నీట్గా రాద్దాం, కొంత నీట్గా రాద్దాం. లెట్ మీ టేక్ సమ్ బిగ్ బాక్స్. ఓకే, ఫస్ట్ స్టెప్ అన్నమాట. స్టెప్ జస్ట్ 12:10 వరకు ఉందమ్మా మీ క్లాస్. ఒకసారి ఎవరైనా రెస్పాండ్ అవ్వండి. ఓకే, ఎవరు ఉన్నారా? వదిలేసారా క్లాస్? హలో, yes sir, hello. 12:10 వరకు ఉన్నారమ్మా క్లాస్? 12:10 వరకు అర్థం కాలేదు సార్. నెక్స్ట్ క్లాస్ మీకు ఎప్పటి నుంచి అంటున్నా? 12 నుంచేనా 12:10 కా? యాక్చువల్ గా అయితే 12 నుంచి సార్, కానీ సార్ తీసుకొని అని మెసేజ్ పెట్టారు జస్ట్ ఇందాకే. ఓకే, అలా అయితే ఈ టాపిక్ అయ్యేంత వరకు కూడా నేను కంటిన్యూ చేస్తాను. ఓకే, ఒక టేబుల్ అన్నమాట, కొంత టైం పట్టుతుంది. ఓకే, స్టెప్ అంటే ఏంటంటే ఇది 6 స్టెప్స్ అని చెప్పాను కదా, అవి రాసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ 1, 2, 3, 4, 5, 6. ఇన్కమింగ్ ఎస్సిఆర్ ఏంది, అవుట్ గోయింగ్ ఎస్సిఆర్ ఏంటి, కండక్టింగ్ ఎస్సిఆర్ ఏంది. కండక్టింగ్ ఎస్సిఆర్స్ 180 degrees ఇది 3 ఎస్సిఆర్స్ రావాలి. మీకు ఆ క్లూస్ అన్ని కూడా ఉన్నాయి. ఇక ఇన్కమింగ్ ఎస్సిఆర్ కళ్ళు మూసుకొని 1, 2, 3, 4, 5, 6. ఇది మీకు తెలిసి ఉండాలి కదా, ఇది 180 degrees కాబట్టి నేను ఇక్కడ నుంచి రాస్తున్నాను 1, 2, 3, 4, 5, 6. ఇంకా మీకు డీటెయిల్ గా కావాలంటే 0 నుంచి 60 అని, 60 నుంచి 120, 120 నుంచి 180 అదంతా కూడా మీరు ఇక్కడ కూడా రాసుకోండి. ఓకే, కండక్టింగ్ ఎస్సిఆర్లు 3 సార్లు 1 రాయాలి. 2, 2, 2. నెక్స్ట్ 3, 3, 3. 4, 4, 4. 5, 5, 5, 6, 6, 6. ఓకే, ఈ టైంలో విఏఎన్ ఏమొచ్చింది, విబిఎన్ ఏమొచ్చింది, విసిఎన్ ఏమొచ్చింది చూద్దాం. ఇప్పుడే మనం చేసాం కదా, ఫస్ట్ స్టేజ్కి చేసాం మనం. విఎస్ బై 3 వచ్చింది స్టార్టింగ్ది, విఎస్ బై 3 వచ్చింది. తర్వాత అది నెక్స్ట్ స్టేజ్లో ఏమైంది, అది 2 విఎస్ బై 3 వచ్చింది. 2 విఎస్ బై 3 వచ్చింది. ఓకే, 2 స్టేజ్లు చేసాం మనం, మిగతాయి చేయలేదు. ఓకే, మిగతాయి కూడా రాద్దాం. ఓకే, అయితే షార్ట్ కట్ ఏంటంటే మళ్ళీ విఎస్ బై 3 రాసి మైనస్ విఎస్ బై 3, మైనస్ 2 విఎస్ బై 3 అండ్ మైనస్ విఎస్ బై 3. ఏంటి సార్ ఇది ఎలా రాసేసారంటే, ఈ వేవ్ ఫార్మ్స్ నాకు తెలుసు కాబట్టి రాసేసాను. ఒకవేళ గీద్దాం అనుకున్నాం అనుకోండి, ఎలా వస్తాయి అంటే ఫస్ట్ ఇది విఏఎన్ఏ గీస్తున్నాను నేను. విఏఎన్ ఎలా వస్తుందంటే ఇది, ఈ వేవ్ ఫార్మ్ నాకు గుర్తుంది కాబట్టి విఎస్ బై 3 ఫస్ట్ది, తర్వాత 2 విఎస్ బై 3, ఇది 60 degrees, ఇది 120, ఇది 180, 240, 300, 360 degrees కాబట్టి నేను ఇలా రాసేసాను. ఎలా వచ్చిందంటే మీరు చెయ్యాలి, మిగతా స్టేజెస్ చేస్తే మీకు మళ్ళీ విఎస్ బై 3 వస్తుంది, మళ్ళీ స్టేజ్ చేస్తే మైనస్ విఎస్ బై 3 వస్తుంది,
మళ్ళీ స్టేజ్ ఎలా అయితే అనాలిసిస్ మనం ఆ లోడ్ కి వోల్టేజ్ డివిజన్ అప్లై చేస్తే ప్రతిసారి చేస్తే మీకు ఈ వేవ్ ఫామ్ తో విఏఎన్ వచ్చింది అనమాట. అయితే షార్ట్ కట్ గా నాకు ఇది ఒక్కటి గుర్తుంటే చాలు. నేను VS/3 2S/3 VS/3 మైనస్ కి సారి మైనస్ VS/3, ఇది VS/3నే, ఇది మైనస్ 2VS/3 అండ్ మళ్ళీ మైనస్ VS/3. ఓకే, ఇప్పుడు నేను VBN రాయాలి. VBN అంటే నాకు 3 ఫేజ్ లో ఒక షార్ట్ కట్ ఏంటంటే ప్రతిదీ కూడా 120 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్ లో ఉంటాయి కదా, మీకు అది తెలుసు కదా. ఏ ఫేజ్, బి ఫేజ్, సి ఫేజ్ అన్నది మీరు ఫేజర్ డయాగ్రామ్ వేసారనుకోండి, ఇలా గీస్తారు కదా, 120 డిగ్రీస్ 120 డిగ్రీస్ 120 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్ తో ఉంటుంది. కాబట్టి మీరు సేమ్ టు సేమ్ మళ్ళీ ఏం చేస్తారంటే 120 డిగ్రీ అంటే ఇది 0 నుంచి 60 వరకు ఫస్ట్ ఇంటర్వెల్, ఇది 0 నుంచి 60, ఇది 60 నుంచి 120. కాబట్టి 120 తర్వాత ఇదే నేను రిపీట్ చేసేస్తున్నాను నేను. అంటే VS/3 2VS/3 VS/3 ఆ పైంది ఏదైతే ఇక్కడ నుంచి ఏదైతే ఉందో నేను అదే 120 తర్వాత రిపీట్ చేస్తున్నాను. తర్వాత ఏమొచ్చింది, మైనస్ VS/3 మైనస్ 2VS/3 మైనస్ VS/3. ఇది కరెక్టా కాదా అని చెప్పి మీరు పైకి వెళ్ళి చూడండి. పైకి వెళ్ళి చూస్తే మనం అదేనా రాసింది ఇక్కడ, అదిగోండి మైనస్ 2VS/3 మైనస్ VS/3 రాశాను నేను, అదే రాశాను చూడండి, అదే వచ్చింది మనకి. మైనస్ 2VS/3 మైనస్ VS/3 వచ్చింది. ఇది 120 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దీనికి 120 డిగ్రీస్ కలిపితే VBN వస్తుంది. మరి VCN కూడా అంతే కదా, VBN కి 120 డిగ్రీస్ కలిపితే VCN వస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ నుంచి మళ్ళీ ఆ పైన రాయాలన్నమాట. VS/3 2VS/3 విల్ గెట్ VS/3 మైనస్ VS/3 మైనస్ 2VS/3 అండ్ మైనస్ VS/3. లాజిక్ మిస్ అవ్వద్దు. ఇదిగోండి స్టార్టింగ్ అన్నది ఇక్కడ, దీనికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, దీనికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇది నేను ఏదైతే రిగిస్తున్నాను అన్నది. అంటే దీని వేవ్ ఫామ్ గీయమన్నారు అనుకోండి, ఒకవేళ ప్రతిదీ గీయాలమ్మా, వేవ్ ఫామ్ గీయమన్నారని కాదు, ప్రతిదీ గీయాలి అనుకుంటే దీని కంటిన్యూషన్ లో VBN గీయాలనుకోండి, దీనికి 120 నుంచి స్టార్ట్ చేసుకోండి. ఇలా సేమ్ స్టెప్స్ అన్ని ఉంటాయి కదా, అదిగోండి ఇలా 120 నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు దీనికి ప్రీవియస్ పార్ట్ ఏమొస్తుందో మీకు తెలియాలి, ఇది VBN అన్నమాట. ఓకే, సిమిలర్లీ VCN కూడా ఇదే మనకి వచ్చింది. నాట్ కంప్లీటెడ్ డిస్కషన్ అన్నది ఇదంతా కూడా ఫేజ్ వోల్టేజెస్ అన్నమాట. ఇదంతా కూడా ఫేజ్ వోల్టేజెస్. మనకి లైన్ వోల్టేజెస్ కూడా కావాలి. VAB కావాలి, VBC కావాలి, VCA కావాలి. VAB అంటే VAN మైనస్ VBN, VBC అంటే VBN మైనస్ VCN, ఓకే, అండ్ VCA అంటే VCN మైనస్ VAN అన్నమాట. ఓకే, మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ. ఓకే, యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ దేర్. VAN అంటే ఏమొచ్చింది చూడండి, VS/3 వచ్చింది. VS/3 నుంచి మైనస్ ఆఫ్ మైనస్ 2VS/3 అంటే ఎంత, VS వచ్చింది మీకు. ఫస్ట్ ఇదే చేయండి, ఎప్పుడు మిగతా రెండు చేసుకుంటే వెళ్ళొద్దు. ఓకే, VS వచ్చింది. మళ్ళీ ఇక్కడే మళ్ళీ 2VS/3 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. మళ్ళీ ఇది మీకు ఏమొస్తుంది, మళ్ళీ VSA వస్తుంది. ఇదేమొచ్చింది, VS/3 మైనస్ VS/3 0 వచ్చింది. ఓకే, మళ్ళీ మైనస్ ఆఫ్ VS/3 మైనస్ ఆఫ్ 3 ఏమొచ్చింది, ఇక్కడ మైనస్ VS వచ్చింది. ఓకే, అగైన్ యూ విల్ గెట్ మైనస్ VS, అగైన్ యూ విల్ గెట్ 0. ఓకే, VAB వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ ఆ షార్ట్ కట్ మళ్ళీ యూజ్ చేసుకోండి. ఏంటి, మళ్ళీ 120 డిగ్రీస్ తర్వాత మీరు మళ్ళీ ఆ ఏదైతే ఇది వచ్చిందో మళ్ళీ రాసేసేయచ్చు. VS 0 మైనస్ VS 0. మళ్ళీ ఇక్కడ కూడా రాసేసేయచ్చు. VS 0 మైనస్ VS 0. ఓకే, ఈ టేబుల్ అన్నది ఎంటైర్ టేబుల్ అన్నది ఒక పేజీలో వచ్చేటట్టు చూసుకోండి అమ్మాయి. ఓకే, మీరు చేసినా చేయకపోయినా ఆ అనాలిసిస్ చేసినట్టు బిల్డప్ ఇచ్చినా కూడా మీకు ఇది ఇలా గుర్తుపెట్టుకుంటే అన్ని వేవ్ ఫార్మ్స్ కూడా గీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఆ టాపిక్ దగ్గరికి వెళ్తున్నాను. నేను ఫర్ ఎగ్జాంపుల్ అదిగోండి 156 దగ్గర ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు మెటీరియల్లో ప్లేస్ లేక నేను ఇలా ఇచ్చాను. ఇదిగోండి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే VS/3 నుంచి ఇదిగోండి అదే VS/3 నుంచి ఇలా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ VS/3 అన్నది 240 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సేమ్ మీకు ఏదైతే ఇక్కడ అబ్జర్వ్ చేస్తారో అది
ఇక్కడ 120 నుంచి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ 240 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేసుకోండి. అండ్ కరస్పాండింగ్ వేవ్ ఫార్మ్స్ ని మీరు ఒకే పేజ్ లో రావాలన్నమాట. లైన్ వోల్టేజెస్, ఫేజ్ వోల్టేజెస్ అన్ని కూడా ఒకే 6 స్టెప్స్ లో వేసుకుంటే, ఇదిగోండి ఇది VAN, ఇది VBN, ఇది VCN. అలాగే సేమ్ స్టెప్ లో వేస్తే మీకు లైన్ వోల్టేజెస్ VS వచ్చేస్తుంది ఇక్కడ నుంచి స్టార్టింగ్. ఇక్కడ కూడా మీకు అదే ఇక్కడ నుంచి 120 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్. కాబట్టి ఇది 180 డిగ్రీస్ కండక్షన్ గురించి మాట్లాడట్లేదు, జస్ట్ 3 ఫేజ్ సిస్టమ్ యొక్క ఒక లూప్ వల్ల మనం యూజ్ చేసుకుంటున్నాం, ప్రతిదీ చేయాల్సిన అవసరం లేకుండా. ఓకే, దట్ ఈస్ వాట్ ద 240 డిగ్రీస్. ఇది 180 డిగ్రీస్ లో కూడా ఇలాగే చేస్తాం, 120 డిగ్రీస్ లో కూడా ఇలాగే చేస్తాం. ఓకే, అండ్ కరస్పాండింగ్ లైన్ వోల్టేజ్ గీమన్నా కూడా మీకు ఇలా వస్తుంది అనమాట వేవ్ ఫామ్. కొంతసేపు వోల్టేజ్ మెయింటైన్ అయ్యి తర్వాత జీరో అయ్యి కొంతసేపు తర్వాత మళ్ళీ వచ్చి జీరో అవుతుంది. కానీ ఇది లైన్ వోల్టేజెస్, బ్రేక్ అంటూ రాదు లైన్ వోల్టేజెస్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఇదంతా కూడా మీరు మనం 180 డిగ్రీస్ కండక్షన్ గురించి డిస్కస్ చేసాం ఈ క్లాస్ లో. ఒక 10 మినిట్స్ పట్టింది. ఎనీ డౌట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ టేబుల్ అన్నది వరుసగా వచ్చేయాలి మీకు ఒక పేపర్ లో. మీరు నార్మల్ గా మీరు హారిజంటల్లీ రాస్తా ఉంటారు కదా, అలా కాకుండా వెర్టికల్ గా మార్చి మీ పేపర్ స్క్రిప్ట్ లో కంపల్సరీ క్వశ్చన్ అమ్మా. ప్రతి ఇయర్ ఒకళ్ళకి మీకు ఏ బిట్ బి బిట్స్ ఉంటాయి కదా, ఒకే యూనిట్ నుంచి క్వశ్చన్. ఆ క్వశ్చన్స్ అన్నది నేను ముందే చెప్తాను. నేను ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఈ యూనిట్ నుంచి వచ్చేది. ఫస్ట్ క్వశ్చన్ లో యూనిట్ 5 అని చెప్పి స్టార్ట్ అవుతుంది మీకు ఆ క్వశ్చన్ పేపర్ లో. ఓకే, అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి ఏ బిట్ లో 180 డిగ్రీస్ క్వశ్చన్ ఉండి, బి బిట్ లో మీకు ఏదైనా అడగచ్చు. అలాగే ఆర్ అని చెప్పి రాసి మీకు మళ్ళీ వేరే క్వశ్చన్ ఇచ్చి అందులో ఏ బిట్ ఉంటుంది కదా, అక్కడ 120 డిగ్రీస్ ఇస్తారు. అండ్ ఆ మిగతాది ఏమన్నా అడగచ్చు. మీ లక్ ఎక్కువ అయితే 180, 120 ఒక క్వశ్చన్ లో వచ్చేసి ఇక్కడ సింగిల్ ఫేజ్ హాఫ్ బ్రిడ్జ్ అనో లేకపోతే ఫుల్ బ్రిడ్జ్ అనో ఇచ్చేసి ఇక్కడ PWM టెక్నిక్స్ గురించి అడుగుతారు. ఈ 4 క్వశ్చన్లు తప్ప వేరే క్వశ్చన్ రాదు. ఏం అడగడానికి కూడా ఏమి లేదు. అలా డిసైడ్ చేశాను నేను యూనిట్ ఈ సిలబస్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు. నేను ఇది ఇన్వర్టర్స్ అన్నది చాలా ఈజీగా ఉండాలి, చదువుకోవడానికి చాలా బాగుండాలి అని చెప్పి అలా డిసైడ్ చేశాను అనమాట. ఓకే, అండ్ దిస్ ఈస్ ద డిస్కషన్ ఫర్ 180 డిగ్రీస్ డిస్కషన్ చేసాం మనం ఇప్పటి వరకు కూడా. మీరు అది ఒకసారి ఆ మెటీరియల్ నేను ఫార్వర్డ్ చేస్తాను నేను ఇవాళ. ఆ మెటీరియల్ చూడండి. అలాగే 120 డిగ్రీస్ కూడా చూడండి మీరు. అంటే 120 డిగ్రీస్ లో ఏం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ షో దట్ 120 డిగ్రీస్ కూడా మీకు అవసరం అంటే చెప్తాను నేను. అంటే తేడా అబ్జర్వ్ చేసుకోండి. మనం డిఫరెన్సెస్ వస్తే 120 డిగ్రీస్ కూడా ఫ్రీనే, ఒకటి చదివితే ఒకటి ఫ్రీ. ఓకే, ఆ ఫస్ట్ తేడా ఏంటంటే ఇవాళ 120 కూడా మనం డిస్కషన్ కంపారిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పేసి వదిలేస్తాను నేను. 120 డిస్కస్ చేయను ఇంకో 20 మినిట్స్ అయినా కూడా. ఓకే, 1 2 3 4 5 6 రాసేస్తాం, అక్కడ కూడా ఇంతే కదా. మరి చేంజ్ ఏమొచ్చిందంటే అక్కడ మనం 180 తర్వాత రాసాం మనం. అక్కడ ఏంటంటే 1 2 3 4 5 6 అని చెప్పి రాసాం అక్కడ. కానీ ఇక్కడ ఎక్కడ నుంచి రాయాలి? 120 నుంచి, కాబట్టి ఇక్కడ నుంచి రాయాలన్నమాట. 1 2 3 4 5 6 అని చెప్పి రాయాలి. ఓకే, నెక్స్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఏమని చెప్పాను నేను? ఇక్కడ 2 SCRలు మాత్రమే కండక్ట్ అవుతా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 SCRs ఓన్లీ కండక్ట్ అవుతా ఉంటాయి 120 డిగ్రీస్. అంటే బ్రేక్ వస్తుంది అనమాట ప్రతిసారి. అంటే మీకేం లేదు, మళ్ళీ సేమ్ అంటే 1 1 2 సార్లు రాయాలి, ఈసారి 2 సార్లు రాయాలి. 2 2 2 సార్లు, 3 నెక్స్ట్ 3 3 2 సార్లు, 4 4 2 సార్లు, 5 5 2 సార్లే, మళ్ళీ 6 6. ప్రతి చోట 2 వచ్చినాయో లేదో చూసుకోండి. 2 వచ్చినాయి. ఓకే, సరిపోయింది టేబుల్. సేమ్ ఇంత ముందు మనం 3 సార్లు రాసాము 1 1 1 అని చెప్పి, 2 2 2 అని చెప్పి రాసాము. అలా కాదు, ఈసారి ఓన్లీ 2 సార్లే. 2 2 3 3 4 4 అలా. అది మీరు పక్కన రఫ్ లో రాసుకొని దాన్ని ఇలా కరెక్ట్ చేసుకోండి మీకు కావాలనుకుంటే. మరి రూల్స్ ఫాలో అవుతుందో లేదో మరి ఇక్కడ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. రూల్స్ ఏంటది నేను చెప్పిన రూల్? ఫర్ ఎగ్జాంపుల్ ఇంత ముందు కనుక 5 6 కండక్ట్ అవుతా ఉంటే ఏది వెళ్ళిపోవాలి? 5 వెళ్ళిపోవాలి, ఆ ప్లేస్ లో 1 రావాలి. అంటే 5 వెళ్ళిపోయి ఆ ప్లేస్ లో 1 రావాలి అంటే 1 6 రావాలన్నమాట. అది 1 6 ఉంది కరెక్ట్. ఓకే, తర్వాత ఎవరు రావాలి? 2 రావాలి, 6 వెళ్ళిపోవాలి. 2 ప్లేస్ లో అదే 6 వెళ్ళిపోయి ఆ ప్లేస్ లో 2 రావాలన్నమాట. 1 2 వచ్చింది. ఓకే, కరెక్టే. ఈ టేబుల్ అన్నది ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి మీకు కూడా అర్థమై ఉంటుంది. ఎలా 180 చదివితే 120 ఎలా ఫ్రీ అన్నది మీకు తెలియాలి ఇక్కడ లాజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, అయితే ఇప్పుడు ప్రతిసారి 2 కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి
మనం ఆ 3 ఫేజ్ సిస్టమ్ లోడ్ ఉంది చూసారా, అంటే 1, 3, 5 పైన ఉంటాయి, 2, 4, 6 కింద ఉంటాయి. ఇది ఏ ఫేజ్ కనెక్ట్ అయ్యి ఉంది, ఇది బి ఫేజ్ కనెక్ట్ అయ్యి ఉంది, ఇది సి ఫేజ్ కనెక్ట్ అయ్యి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్ లో మీరు 1, 6 తీసుకున్నారనుకోండి, 1, 6 తీసుకుంటే 1 అన్నది ఏ ఫేజ్కి వెళ్తుంది, 6 అన్నది బి ఫేజ్కి వెళ్తుంది. ఇంకా సి ఫేజ్ అన్నది లేదు ఇప్పుడు మన డిస్కషన్ లో. సి ఫేజ్ లేదు కాబట్టి మీరు ఆ డయాగ్రామ్ అన్నది ఈ 1 అన్నది ఏ ఫేజ్ పైకి తీసుకొని ఆ బి ఫేజ్ అన్నది కింద గీసేసి విఎస్ కి సంబంధించి ఇలా పెట్టేస్తే చాలు. ఇక్కడ ఇంకా వోల్టేజ్ డివిజన్ ఫార్ములా అప్లై చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఈక్వల్ రెసిస్టెన్స్ రెండే ఉన్నాయి కాబట్టి ఇక్కడ విఎస్/2 వస్తుంది, ఇక్కడ కూడా విఎస్/2 వస్తుంది. కానీ న్యూట్రల్ పాయింట్ ఆఫ్ వ్యూ పాయింట్ లో రాస్తే విఏఎన్ అన్నది విఎస్/2, విబిఎన్ అన్నది మైనస్ విఎస్/2, ఎందుకంటే కింద నుంచి చూస్తున్నాం కాబట్టి. అండ్ విసిఎన్ ఎంత వచ్చిందో ఆ టైంలో 0 వచ్చింది అన్నమాట, ఏమీ లేదు వోల్టేజ్. ఓకే, అంటే సేమ్ టు సేమ్ మీరు కనుక ఇలాగే ప్రతి స్టెప్ కి 4-5 స్టెప్స్ కి చేస్తే మీకు ఈసారి వోల్టేజెస్ విఏఎన్ ఏమొచ్చింది, విఎస్/2, విఎస్/2, 0, మైనస్ విఎస్/2, మైనస్ విఎస్/2, 0. అంటే ఎలాగే ఇందాక నేను వేవ్ ఫామ్ గీసాను చూసారా, అలాగే ఈసారి అయితే ఇక్కడ మాత్రం 3 స్టెప్డ్ వేవ్ ఫామ్ రాదు మనకి. ఈసారి వేవ్ ఫామ్ ఏంటంటే 120 డిగ్రీస్ లో ఇలా రావాలి. ఓకే, 60 degrees, 120 degrees, 180 degrees, 240 degrees. ఏమైనా మిస్ అయి ఉంటాను నేను. ఓకే, 0, 0, మైనస్ విఎస్/2 ప్లస్ విఎస్/2, మళ్ళీ 0, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 0, ఇక్కడ 360 అనమాట. ఇది 300 degrees, ఇది 240 degrees. ఓకే, ఇలా వస్తుంది మీకు. మీరు చేస్తే ప్రతిసారి వేవ్ ఫామ్ గుర్తుని పెట్టుకొని అక్కడ నుంచి మీరు బ్యాక్ వచ్చేసుకుంటారని కాదు నేను చెప్తుంది, మీకు ఏది కన్వీనియంట్ అంటే అది ఈజీ అనమాట. ఓకే, మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకి 180 degrees కి 120 degrees కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఫేజ్ వేవ్ ఫామ్ మనకి 3 స్టెప్డ్ వేవ్ ఫామ్, ఇదిగోండి ఇలా వచ్చింది అనమాట. మనకి 3 స్టెప్డ్ వేవ్ ఫామ్ వచ్చింది మనకి కదా. అండ్ లైన్ వోల్టేజ్ వేవ్ ఫామ్ వచ్చేటప్పుడు కాజీ స్క్వేర్ వేవ్ ఫామ్ వచ్చింది, ఇలా వచ్చింది మనకి. ఓకే, ఇప్పుడు ఇది ఎక్కడికి వస్తుంది, ఇది ఎక్కడికి వస్తుంది, మ్యాగ్నిట్యూడ్ డిఫరెన్స్, మ్యాగ్నిట్యూడ్ వేరేది. మీరు మళ్ళీ సేమ్ మ్యాగ్నిట్యూడ్ తో గీయకూడదు, ఆ మ్యాగ్నిట్యూడ్స్ అన్నది డిఫరెంట్ గా వస్తుంది. ఓకే, అండ్ ఫైనల్లీ మన కంపారిజన్ లో చూసుకుంటే ఏంటంటే మళ్ళీ సేమ్ రూల్, అది మళ్ళీ మీరు 120 degrees ఇక్కడ కూడా ఇది 120 అని మళ్ళీ 120 నుంచి అని తీసుకుంటున్నామని కాదు. దిస్ ఈజ్ రిలేటెడ్ టు 3 phase సిస్టమ్. అంటే విఏబికి దీనికి 120 degree డిఫరెన్స్ ఉంటుంది, విబిఎన్ కి సికి 120 degree డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైతే ఇక్కడ చూస్తున్నారు, ఓకే, వాట్ ఎవర్ దట్ యు ఆర్ అబ్జర్వింగ్ హియర్, ఈ టేబుల్లో ఏదైతే ఉందో అది ఇక్కడ డైరెక్ట్ గా రాసేసుకోవచ్చు. విఎస్/2, విఎస్/2, 0, మైనస్ విఎస్/2, మైనస్ విఎస్/2, మళ్ళీ 0. ఓకే, ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ విఎస్/2, విఎస్/2 2 సార్లు రాసి 0 రాసి మైనస్ మళ్ళీ రాసి మళ్ళీ 0 రాయాలి. ఓకే, సిమిలర్లీ ఆ వేవ్ ఫార్మ్స్ ఇవి విఏ0, విఏఎన్, బిఎన్ నాట్స్ పెట్టారు ఇక్కడ, నేను న్యూట్రల్ తో చెప్తున్నాను. సేమ్ లైన్ వోల్టేజెస్ ఆ టైంలో కూడా లైన్ వోల్టేజెస్ చేస్తే మీకు ఇదిగోండి ఫస్ట్ ఇది ఒక్కటే చేయండి, ఎప్పుడు కూడా మిగతా రెండు ఆ షార్ట్ కట్స్ యూజ్ చేసేసండి. ఇక్కడ నుంచి రాయాలి, ఇది ఇక్కడ నుంచి రాయాలి, ఇది మీకు అది తెలిసి ఉండాలి. ఓకే, 120 degrees, ఈవెన్ లైన్స్ ఆల్సో దే ఆర్ డిఫర్డ్ బై 120 degrees, ఫేజెస్ కూడా 120 degrees, లైన్స్ కూడా 120 degrees. మీకు ఇది ఆల్రెడీ 3 phase సిస్టమ్ లో తెలిసి ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ ఈ రెండింటికి కదా మైనస్ వచ్చేటప్పటికి విఎస్ వస్తుంది, ఇది విఎస్/2 వస్తుంది, ఇది మైనస్ విఎస్/2 వస్తుంది, ఇది మైనస్ విఎస్ వస్తుంది, ఇక్కడ ఓన్లీ మైనస్ విఎస్/2 వస్తుంది, ఇది విఎస్ వస్తుంది. ఓకే, వన్స్ యూ గాట్ దిస్ వన్, లైన్ వోల్టేజెస్ ఆర్ వెరీ ఈజీ, జస్ట్ టేక్ అవుట్ ద డిఫరెన్స్ అంతే, డైరెక్ట్ ఒక్కడ చేస్తే సరిపోతుంది. మళ్ళీ దీన్ని కాపీ చేసేసేయచ్చు, మళ్ళీ దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసేసుకోవచ్చు ఇలాగా. ఓకే, అండ్ కరస్పాండింగ్లీ యూ హ్యావ్ టు డ్రా దిస్ వన్. అండ్ ఫైనల్లీ మనకి ఇక్కడ మెయిన్ కన్క్లూషన్ ఏంటంటే ఇవాళ 4 points వరకు కూడా కంక్లూడ్ చేసి ఆపేద్దాం. ఇక్కడ లైన్ వోల్టేజ్ వచ్చేటప్పటికి లెట్ మీ డిలీట్ దిస్ వన్, హైలైట్ అయిపోయింది, డోంట్ కేర్. లైన్ వోల్టేజెస్ వచ్చేటప్పుడు కాజీ స్క్వేర్ వేవ్ ఫామ్ అన్నమాట. కాజీ స్క్వేర్ వేవ్ ఫామ్ అంటే మీకు గుర్తుపెట్టుకోండి, కాజీ స్క్వేర్ వేవ్ ఫామ్ అంటే ఎలా ఉంటుంది, స్క్వేర్ వేవ్ ఫామ్ కి దగ్గరగా వచ్చి బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. ఇది కాజీ స్క్వేర్ వేవ్ ఫామ్. లైన్ వోల్టేజెస్ ఇక్కడ ఫేజ్ వోల్టేజెస్ కాజీ స్క్వేర్ వేవ్ ఫామ్ వస్తాయి, ఇక్కడ లైన్ వోల్టేజెస్ కాజీ స్క్వేర్ వేవ్ ఫామ్ వస్తాయి.
ఇక్కడ ఫేజ్ వోల్టేజెస్ 3 స్టెప్డ్ ఆర్ 6 స్టెప్. మీరు కింద నెగిటివ్ స్టెప్స్ కూడా కౌంట్ చేస్తే 6 స్టెప్స్ వస్తాయి. నేను ఓన్లీ పాజిటివ్ కౌంట్ చేస్తాను కాబట్టి అది మీకు ఇలా వస్తుంది అనమాట. ఓకే, 6 స్టెప్ స్క్వేర్ వేవ్ ఫామ్ వస్తుంది. ఇక్కడ లైన్ వోల్టేజ్ అంటే మారుతాయి అనమాట. మ్యాగ్నిట్యూడ్ డిఫరెంట్ చూసుకోండి. ఇలా మనం ఎందుకు చేస్తున్నాం 180 degrees నుంచి 120 degrees ఎందుకు చేస్తున్నాం అంటే, ఇక్కడ ఎప్పుడైతే 3 SCR ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ అబ్జర్వ్ చేయండి. ఫైనల్ కన్క్లూషన్ ఏంటంటే, ఈ టేబుల్ అబ్జర్వ్ చేస్తే మీకు లెట్ మీ సీ హియర్ చూడండి, ఇక్కడ 1 కండక్ట్ అయిన తర్వాత మీకు 3 అన్నది కండక్ట్ అవుతుంది. 1 మొత్తం ఆఫ్ అయిపోయిన తర్వాత 3 వస్తుంది. అదేలేండి, ఇక్కడ కూడా అలాగే ఉంది. అయితే ఆ బ్రేక్ అన్నది ఉంటుంది అనమాట. ఆ 1కి కొంతసేపు రిలాక్స్ అయ్యే టైం ఉంటుంది అనమాట, చాలా ఎక్కువ కంపారిటివ్లీ దిస్ వన్. అక్కడ అలా ఉండదు. 3 ఫేజ్ 180 degrees లో కండక్షన్ ఏంటంటే కొంత షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రాబ్లం వస్తుంది అనమాట. అంటే సేమ్ ఫేజ్ లోది మనకి, అంటే పైన అప్ ఫేజ్ లోనే ఉన్నాయే, మళ్ళీ వేరేది వెళ్ళేటప్పటికి ఇది కూడా ప్లస్ గానే ఉంటుంది, అది కూడా ప్లస్ గానే ఉంటుంది. ఇది ఆఫ్ కాకపోయి అది ఆన్ అయిపోయింది అనుకోండి, ఒక చిన్న షార్ట్ సర్క్యూట్ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం అనేది 180 degrees లో అబ్జర్వ్ చేశారు. ఈ నో షార్ట్ సర్క్యూట్ ప్రాబ్లం అనేది 120 degrees లో ఉండదు. ఓకే, ఇక్కడ ఈ 4 పాయింట్స్ అన్నది ఇవాళ ఇక్కడ ఆపేద్దాం. ఇంకా రేపటి క్లాస్ లో మనం ఈ లైన్ వోల్టేజెస్ మ్యాగ్నిట్యూడ్స్ ఎలా డిసైడ్ చేయాలి, ఫేజ్ వోల్టేజెస్ మ్యాగ్నిట్యూడ్స్ ఎలా వస్తాయి అన్నది నేను చెప్తాను. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. Let me see how many of you there. 14 members are there. Okay, thank you for listening. Any doubts you can ask me. 180 degrees 120 degrees మీరు మెటీరియల్ చూసి నేర్చుకొని ట్రై చేయండి అమ్మా. ఒకసారి ట్రై చేస్తే మీరు, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీబడి వాంట్ టు డూ 150 degrees, ఈ రెండింటి యొక్క కాంబో అనమాట. అంటే కొన్నిసార్లు 2, కొన్నిసార్లు 3 అలా కూడా చేయొచ్చు కదా అంటే చేసుకోవచ్చు. దాని తగ్గట్టు స్విచ్చింగ్ ప్యాటర్న్ అన్నది డిసైడ్ చేసుకోవాలి మీరు కూడా. ఇఫ్ యూ వాంట్ టు ట్రై 150 కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకే, అయితే మన సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో 120 and 180 మాత్రమే ఉన్నాయి. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ క్లాస్. We'll stop here. If you have any doubts, you can contact me on WhatsApp also. Thank you for listening.